మీడియా మిత్రులకి నమస్కారం. ఈ నెల అంటే ఆగస్టు 9వ తారీఖున ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పాడేరు వస్తున్నట్లుగా ఈ పత్రిక ద్వారా తెలుసుకున్నాం. అయితే చంద్రబాబు నాయుడు గారు పర్యటన అంటేనే మాకు భయమేస్తుంది. ఎందుకంటే 2014లో ఆగస్టు 9వ తారీఖున విశాఖపట్నంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆ రోజు విశాఖపట్నం వచ్చి జియో నెంబర్ 97ని తీసుకొచ్చి బాక్సైట్ని వెలికి తీయాలనే ఉద్దేశంతో ఆ రోజు ఒక జియో తీసుకొచ్చారు. అది తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి నెలలోనే అది జియోని రద్దు చేయడం జరిగింది అనుకోండి. అయితే చంద్రబాబు నాయుడు గారికి మేము కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాం. ప్రధానంగా మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రధాన సమస్యగా ఉన్నటువంటి జియో నెంబర్ 3ని ఎన్నికల సందర్భంగా ఎన్నికల ముందు అరకువేలి వేదికగా వచ్చి ఆ రోజు ఈ జియో నెంబర్ 3ని ఖచ్చితంగా మేము పునరుద్ధరిస్తాం, లేదంటే ప్రత్యామ్నాయ జీవో అయినా సరే ఆ రోజు తీసుకొస్తామని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. ఈ జియో నెంబర్ 3 కారణంగా ఈ స్పెషల్ డిఎస్సి అలాగే ఆయన పుట్టినరోజు సందర్భంగా మెగా డిఎస్సి అని చెప్పేసి అని ఒక డిఎస్సి తీయడం జరిగింది. అయితే ఆ డిఎస్సి సందర్భంగా ఈ జియో నెంబర్ 3 కారణంగా వేలాది పోస్టులు మా గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా నష్టపోవడం జరిగింది. కాబట్టి ఈ జియో నెంబర్ 3ని ఖచ్చితంగా పునరుద్ధరిస్తారా, లేదంటే ప్రత్యామ్నాయ జీవో తీసుకొచ్చి 100కి 100% ఉద్యోగాలు ఇచ్చేటట్లుగా కృషి చేస్తారా అని చెప్పేసి అని స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి, స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా 170 యాక్ట్ని ముఖ్యమంత్రి గారు ఆయన సభాపతి స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారి ద్వారా ఆ రోజు ఏ రకంగా వ్యాఖ్యలు చేశారో మనం గతంలో కూడా మనం మీడియా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు 170 యాక్ట్ని నిర్వీర్యం చేయాలని ఒక కుట్రతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేత మాట్లాడించడం జరిగింది, సభాపతి గారి చేత. కాబట్టి 170 యాక్ట్ని కూడా ఖచ్చితంగా మేము అమలు చేస్తాం, పటిష్టంగా అమలు చేస్తామనే విషయాన్ని కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా గతంలో 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈసారి 15వ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో కూడా మళ్ళీ అధికారం చేపట్టడం జరిగింది ముఖ్యమంత్రిగా. కానీ ఇన్ని సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి డోలి మూతలు ఎక్కడ కనిపించడం లేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు అనేక మారుమూల గ్రామాల్లో రోడ్లు వేయించి డోలి మూతలు అరికట్టే ప్రయత్నం చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈ 16 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇప్పుడు 17వ సంవత్సరం నడుస్తుంది చంద్రబాబు నాయుడు గారు. మరి ఇన్ని సంవత్సరాల అధికారంలో ఉండి గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఇన్ని మరణాలు డోలి మూతలు ఎక్కడ చంద్రబాబు నాయుడికి కనిపించడం లేదా అని చెప్పి అడుగుతున్నాం. ఖచ్చితంగా ఈ డోలి మూతల మీద కూడా స్పష్టమైనటువంటి ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదే రకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమాన్ని రద్దు చేసి, ఆ పథకాన్ని రద్దు చేసి రేషన్ డిపోల వద్దకు వెళ్ళిపోయి తీసుకోవాలనేటువంటి ఈ కొత్త ఆలోచన తీసుకురావడం కూడా మాకు రాష్ట్ర వ్యాప్తంగా మా గిరిజన ప్రాంతంలో అయితే మరీ అధికంగా మాకు సమస్య ఉంది. మా గిరిజన ప్రాంతంలో చిన్న చిన్న గ్రామాలు ఉన్నాయి. మా చిన్న చిన్న గ్రామాల్లో ఏదైనా ఒక జీసీసీ కేంద్రం నుంచి లేదంటే ఒక జీసీసీ డిపో నుండి మారుమూల వెళ్ళాలంటే 10 కానీ 15 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దూరంలో కూడా ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు వచ్చేటటువంటి రేషన్ 15 కేజీలు 20 కేజీలు రేషన్ పట్టుకొని అనేక మారుమూల ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితులు మన పత్రికా కథనాల ద్వారా కూడా అలాగే మీడియా ద్వారా కూడా చూస్తున్నాం. కాబట్టి ఈ ఇంటింటికి రేషన్ అనే కార్యక్రమాన్ని కూడా ఏం చేస్తారు భవిష్యత్తులో ఖచ్చితంగా మా గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామంలో ఉన్నటువంటి మా ప్రజలకి మంచి చేసే విధంగా ఒక ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏదైతే ఇప్పుడు చెప్పామో ఈ జియో నెంబర్ 3 కానీ 170 యాక్ట్ కానీ అలాగే డోలి మూతలు అలాగే ఇంటింటికి రేషన్ ఈ 4 పైన స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. ప్రకటన చేసిన తర్వాతనే పాడేరుకు అడుగు పెట్టాలి, లేదంటే మేము ఖచ్చితంగా ఆయన పర్యటనను అడ్డుకుంటాం. ఈరోజు మనం చెప్పాలనుకుంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాడేరు అడుగు పెట్టే అర్హత ఆయనకి లేదు.
ఆయన గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులకి ఏ రకంగా మేలు చేశారు ఇక్కడ అడుగు పెట్టడానికి. ఈరోజు అది ఒకసారి ప్రపంచ ఆదివాసీ దినోత్సవానికి విశాఖపట్నం వచ్చినప్పుడే ఆ రోజు మా మా మనోభావాలు దెబ్బతీసే విధంగా, ఇక్కడ ఉన్నటువంటి సంపదను కొలగొట్టే విధంగా ఆ రోజు జీవో నెంబర్ 97ని తీసుకురావడం జరిగింది. ఈసారి 2025 సంవత్సరంలో ఆగస్టు 9వ తారీఖున మా అడ్డాకు వస్తున్నారు. అంటే ఇక్కడ వచ్చినప్పుడు ఏ రకంగా మా గిరిజనుల పాలిట శాపంగా తయారవుతారేమో అని ఇక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారి పర్యటనని, ఈ ముఖ్యమంత్రి గారి పర్యటనని మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అడ్డుకుంటాం. అలాగే మిగతా ప్రజా సంఘాలందరితో కలిసి ఆయన పర్యటన అడ్డుకుంటామని చెప్పేసి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మేము ఏదైతే మాకు ఎలాగా అసెంబ్లీలో మాకు అవకాశం ఎవరో ఖచ్చితంగా ఇక్కడ కలిసినా సరే మా ప్రజా సమస్యలు ఆయన తెలియజేయాలని చెప్పేసి అనుకుంటాం. కానీ చూద్దాం మేము, ఎందుకంటే మాకు అవకాశం కల్పించాలి, మాకు స్థానికంగా ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ కూడా తెలియజేయాలనే ఆలోచనతో నేనున్నాను. అవకాశం కావాలి, మీరు అసెంబ్లీకి వెళ్ళాలి కదా. అసెంబ్లీకి వెళ్ళడం కాదు, ముందు ఇక్కడ రేపు వస్తున్నారు కదా, అక్కడ కాదు, పోనీ ఇక్కడ రేపు అవకాశం కల్పిస్తారు లేదో చూడండి. రేపు మాట్లాడాలి కదా, నేను మాట్లాడాలని చెప్పేసి అన్ని నేను ఇక్కడ గిరిజన ప్రాంతంలో ఉన్న సమస్యల మీద నేను ఒక జిల్లా అధ్యక్షునిగా, స్థానిక ఒక ఎమ్మెల్యేగా అన్ని సమస్యలన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉన్నాను. ఇప్పుడు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనింగ్కి ఆల్రెడీ అప్లికేషన్లు పెట్టుకుంటున్నారు చాలా మంది. గత ప్రభుత్వంలో ఈ మైనింగ్ జీవో నెంబర్ 97 రద్దు చేశారు. కానీ ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు అనేకమైనటువంటి మైనింగ్కి అనుమతులు ఇస్తున్నారు, జారీ చేస్తున్నారు, అనేక అప్లికేషన్లు ఉన్నాయి. కాబట్టి రేపు నేను ఏదైతే ఇప్పుడు ఈ కార్యక్రమం ఉందో, ఈరోజు కలెక్టర్ గారు ఫోన్ చేశారు, నేను రేపైతే కార్యక్రమానికి వెళ్తాను. నేను ఆయనకి అడగాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి, ఖచ్చితంగా అడుగుతాం. నమస్కారం. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం శనివారం 9వ తారీఖున చాలా ఘనంగా మా ఆదివాసీలంతా నిర్వహించుకోవడానికి మా అందరి యొక్క మనసున్న మహారాజు మా చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మా గిరిజనుల దగ్గరికే వచ్చి పాడేరు నియోజకవర్గంలో వంజంగి, లగిసిపల్లి ఈ గ్రామాలు ప్రజలతో, అంతేకాదు ఆదివాసీలందరితో ఆ రోజంతా మాతో గడుపుతూ మాకు ఒక భరోసాని ఇచ్చేటటువంటి గొప్ప కార్యక్రమం రేపు శనివారం జరగబోతా ఉంది. నిజంగా ఆదివాసీ దినోత్సవం రోజున మా ముఖ్యమంత్రి వర్యులు మా దగ్గరికి వస్తున్నారంటే ఆదివాసీ మహిళలు, ఆదివాసీలంతా కూడా చాలా సంతోషిస్తున్నాం. ప్రస్తుతం ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు గారు వారిందాక ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆదివాసీల కోసం, ఆదివాసీల అభివృద్ధి సంక్షేమమే కాదు, దాదాపుగా తెలుగుదేశం పార్టీ స్థాపించిన రోజు నుంచి కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆదివాసీల కోసం, ముఖ్యంగా పాడేరు నియోజకవర్గంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ఎంత సంక్షేమం జరిగిందో పాపం మొన్న గెలిచినటువంటి విశ్వేశ్వరరాజు గారు కొంచెం చరిత్ర తెలుసుకుంటే మంచిదని నేను భావిస్తూ ఉన్నాను. ఎందుకంటే మీరు ఇందాక ప్రెస్ మీట్ పెడుతూ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తే అడ్డుకుంటామని అన్నారు. బాబు నాయనా, చంద్రబాబు నాయుడు గారు ఈరోజు గిరిజనుల కోసం ఏం చేశారు, ఎంత చేశారన్నది మీకు తెలియకపోతే కనీసం తెలిసి మాట్లాడాల్సినటువంటి బాధ్యత ఒక శాసనసభ్యులుగా మీకుంది. అయితే మీరు చేసినటువంటి డిమాండ్లు ఒక మాట చెప్తా. మీరు 2014లో సంగతి చెప్తున్నారు. 2018లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పాడేరు ఆ రోజు వారు రావడమే కాదు, వరాల జల్లు కురిపించిన సంగతి మీకు తెలుసా అని నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే 50 సంవత్సరాలకి అన్ని తెగలకు కూడాను పెన్షన్ ఇచ్చినటువంటి సంగతి కొంచెం తెలిసి నేర్చుకోండి. అంతేకాదు 2014 నుంచి 19 వరకు గతంలో పాడేరు నియోజకవర్గం అభివృద్ధిలో ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు సీసీ రోడ్లు కానీ, ప్రతి పంచాయతీలు ప్రధాన రహదారులు కానీ, ఈరోజు
ఇన్ని రహదారులు వచ్చిందంటే అది కేవలం కొన్ని వందల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిధులు ఇవ్వబట్టే ఈరోజు పాడేరు నియోజకవర్గంలో మనమంతా కూడా చాలా సౌకర్యవంతంగా వెళ్తున్న సంగతి గత చరిత్రను తెలుసుకోవాల్సిందిగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. మీరు మాట్లాడారు జీవో నెంబర్ 3. అసలు జీవో నెంబర్ 3 ఎవరిచ్చారా తెలుసా ఎమ్మెల్యే గారు? గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు ఇచ్చినటువంటి ఆ ఉపాధ్యాయ పోస్టుల్ని 100% చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు అనే సంగతి కనీసం తెలుసుకొని మాట్లాడండి. అదే జీవో నెంబర్ 3 గురించి ఈరోజు మాట్లాడుతున్నారే, అసలు మీకు మాట్లాడే అర్హత ఏముంది? మీ హయాంలో, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టు 50% కొట్టేస్తే ఆ రోజు మీరు కూడా ఒక ఎస్టీ కమిషన్ మెంబర్గా ఉన్నారు కదా, అప్పుడేమైపోయింది అయ్యా మీ గొంతు? ఆ రోజు 7 ఎమ్మెల్యేలు ఒక ఎంపీ ఉన్నప్పుడు అసెంబ్లీ అంతా మీదే ఏకఛత్రాధిపత్యంగా మీరు పరిపాలిస్తున్నప్పుడు ఆ జీవో నెంబర్ 3 గురించి మీ గొంతులు మోగబోయాయా అని మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు తగుదునమ్మా, ఏదో నేను ఎమ్మెల్యే అయిపోయాను, ఈరోజు మా ఆదివాసీలందరినీ నేను ఉద్ధరిస్తాను అని చెప్పి మీరు మాట్లాడే మాటలకి ఎవరు ఇక్కడ భయపడే ప్రసక్తి లేదని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. ఏమయ్యా 1 ఆఫ్ 70 ఎక్కడ తూట్లు పడింది? మీరు తూట్లు పడేశారు. మీ సుబ్బారెడ్డి కానీ, మీ విక్రాంత్ రెడ్డి కానీ, అలాగే గతంలో మీ రెడ్లు వచ్చి ఇక్కడ మైనింగ్లు చేసి 1 ఆఫ్ 70కి తూట్లు పొడిచారు. ఈరోజు తగుదునమ్మా అని మాట్లాడుతున్నారు. ఆ రోజు మా గౌరవ స్పీకర్ గారు మాట్లాడిన మాటల్ని పూర్తిగా వినండి అయ్యా. పూర్తిగా విని దానికి సమాధానమో అవగాహన చేసుకొని మాట్లాడాలి. అవగాహన రాహిత్యంగా మాట్లాడడానికి మీరు ఏదో వార్డు మెంబర్ కాదు, గౌరవ శాసనసభ్యులు. మాట్లాడేటప్పుడు పూర్తి స్థాయిలో ఎవరైనా ఏమనంటే దాన్ని పూర్తిగా విని మాట్లాడాలి. ఏమని అన్నారు? ఇక్కడ అభివృద్ధి చెందాలి, టూరిజం అభివృద్ధి చెందాలి అని అంటే పెట్టుబడిదారులకి ఏమైనా రెమెడీ చూపిస్తారా, ఉందా లేదానని అధికారులని వారు రిక్వెస్ట్గా అడుగుతున్నారు. ఉందా లేదా అని అడిగారు. దానిని మీరు వక్రీకరించి బురద జల్లి నానా యాగి చేసి ఏం సాధించావయ్యా? అయిపోయింది. పాపం ప్రజలంతా మిమ్మల్ని ఏదో నమ్మి ఎమ్మెల్యే చేసినందుకు అసెంబ్లీకి పోక, కనీసం అసెంబ్లీలో ప్రజలంతా జవాబుదారీని కదా అని వెళ్ళి మాట్లాడక ఈరోజు ఇక్కడికి వస్తే అడ్డుకుంటావా? సిద్ధంగా ఉన్నావా? రా, ఏం సిద్ధంగా ఉన్నారో అక్కడ దాకా ఎందుకు? నాతో మీరు డైరెక్ట్ చర్చకు రండి, దానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంతేకాదు డోలీ మోతలు. ఏమయ్యా డోలీ మోతలు అంటున్నావు? గత 5 సంవత్సరాలు ఎక్కడైనా తట్ట మట్టేశారయ్యా? వెళ్తున్నారు కదా గ్రామాలకి, ఆ పేరు చెప్పుకొని ఈ పేరు చెప్పుకొని ఇచ్చినటువంటి సీసీ రోడ్లు కానీ, కాలువలు కానీ, మంచినీరు కానీ 2014 నుంచి 19 వరకు ఇచ్చినటువంటి కావాని నేను సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. ఈరోజు జీవో నెంబర్ 3 గురించి ఏదైతే ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కూడా ఒక ఆధారాన్ని, ఉద్యోగ భద్రతని, భరోసాని ఇచ్చారో, మీ హయాంలో కోల్పోయినటువంటి ఆ జీవో నెంబర్ 3ని మరలా న్యాయ అడ్డంకులు లేకోకుండా న్యాయపరమైనటువంటి అంశాలని కూడా పరిశీలించి, అందుకనే కదయ్యా మొన్న గౌరవ డైరెక్టర్ గారు మన ఊరికి వర్క్షాప్ వచ్చినప్పుడు మీరందరూ కూడా వచ్చి అప్పీల్ ఇచ్చారు కదా. ఇవన్నీ మానేసి ఏదో కాకిగోళ్ళలాగా మేము ఉన్నాము అని అనుకొని ప్రెస్ మీట్లు పెట్టేస్తే కుదరదయ్యా. ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో ఉన్నవాళ్ళు ప్రజల కోసం ఏదైనా ఇంకా అదనంగా ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు అడ్డుకోవడం కాదు, అదనంగా మనకి ఇంకేమైనా నిధులు రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ మీరు పార్టీలు చూశారు. మీరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసి తెలుగుదేశం పార్టీ పేరు చెప్తేనే ఇబ్బంది పెట్టారు.
ఆ రోజు మీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు మేము ఏ రోజు ఎక్కడ యాగి చేయలేదే, వచ్చారు వెళ్ళారు అంతే, మీ పరిస్థితి అంతవరకే. కానీ మా నాయకుడు అలా కాదు. ప్రముఖంగా ఈరోజు కాఫీ ప్రపంచ దేశాల్లో కూడా ప్రమోట్ అయిందనంటే, అరకు కాఫీ ప్రమోట్ అయిందంటే అది కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఘనత అని ప్రపంచ దేశాలకే తెలుసు. అలాంటి కాఫీ రైతులకి ఇంకా నేనేం చెయ్యాలి, ఇంకా కాఫీ ఉత్పత్తులను ఎలా తీసుకురావాలి, ఆ కాఫీ ఉత్పత్తుల గురించి ఇంకా నేను రైతులకి అతి దగ్గరగా వెళ్ళాలి అని కాఫీని ఇంకా కాఫీ రైతులు ఆర్థికంగా, గిరిజనులు ఆర్థికంగా సాధికారతను సాధించడానికి కాఫీని ప్రమోట్ చేయాలంటే నేను ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఆ రైతులతో, ఆ కుటుంబాలతో మాట్లాడాలనే ఈరోజు వంజంగి గ్రామంలో ఉన్నటువంటి కాఫీ రైతులతో వారు చర్చించి రాబోయే కాలంలో ప్రతి ఒక్క రైతు కాఫీ పంటని పండించడం కోసమని మనల్ని అందరినీ కూడా ఎక్కువ నిధుల్ని కేటాయించడానికి వారు వస్తున్నారు. ఇప్పటికే 33,000 ఎకరాలని కాఫీ తోటలు వేసుకునేదానికి నిధులను కూడా కేటాయించారు. ఇది మా నాయకుడు చేసేటటువంటి ఘనత. దాంతోపాటు ఈరోజు టూరిజం, వంజంగి ఏదైతే టూరిజం డెవలప్మెంట్ అయ్యిందో దానిని ఇంకా డెవలప్ చేయాలంటే ఎవరైనా పెద్దలు ఆ ప్రాంతాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా అది ఆ ప్రాంతంలో ఆ అందాల్ని చూడాలని ఇంకా ప్రమోట్ చేయడానికి వారి ఈ వంజంగి లైస్పల్లి గ్రామాలకి రావడం జరుగుతుంది. ఇంత మంచి సంకల్పంతో వస్తూ ఉంటే అడ్డుకుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, ఖబర్దార్, రేపు ఎవరైనా అడ్డుకునేదానికి వస్తే మీకు సరైన సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కార్యకర్తలతో పాటు మహిళలందరం కూడా. ఎందుకంటే చెప్తున్నాను, ఈరోజు పాడేరు నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి చెందింది అని అంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ వలన అన్నది ప్రతి ఒక్కరూ తెలుసు. అయినప్పటికీ మీరు విష ప్రయోగం చేసి ఇష్టాసారంగా మాట్లాడితే మీకు మీ గౌరవాన్ని మీరు కోల్పోయేటటువంటి పరిస్థితులు వస్తుందని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఎట్టి పరిస్థితిలో రేపు ఏదైనా మీకు అప్పీల్ చేయాలని అంటే గౌరవప్రదంగా అడగండి, అంతేగాని అడ్డుకుంటాం, ఆపేస్తాం, ఇది వచ్చి మాకు భయం వేసేస్తుంది, ఆందోళన వేసేస్తుంది, మీరు అంత భయపడిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నిజమే మీకు భయం, మీ ముఖ్యమంత్రి వస్తున్నాడంటే పరదాలు వేసుకొని భయంతో వెళ్తారు. కానీ మా ముఖ్యమంత్రి భయపడే వ్యక్తి కాదు కనుక కొండ లోపలికైనా చాలా నేరోగా ఉన్న సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్నప్పటికీ నేను ప్రజల దగ్గరికి వెళ్తాను, కొండ లోపల ఉన్నటువంటి గ్రామంకి వెళ్తాను, అక్కడ ఉన్నటువంటి రైతులతో, కుటుంబాలతో నేను మాట్లాడుకుంటానని ధైర్యంగా వచ్చేటటువంటి మొనగాడు మా నాయకుడు. అది గుర్తుపెట్టుకొని రేపు నిజంగా వస్తున్నారంటే మా అందరికీ పండగ వాతావరణం. వారు వస్తున్నారంటే ఖచ్చితంగా కాఫీ ప్రమోషన్ కానీ, టూరిజం ప్రమోషన్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాల్లో అభివృద్ధి, సంక్షేమం, ఇప్పటికే సంక్షేమంలో పెన్షన్లు ఇస్తున్నాం, తల్లికి వందనం వేసాం, మొన్న అన్నదాత సుఖీభావ వేసాం, రేపు ఆగస్టు 15న మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం, 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. ఈరోజు ఎవ్వరి చేతైనా సరే ఇవ్వలేదని, చెయ్యలేదని నువ్వు మాట్లాడగలుగుతావా? మీరు ఒక బిడ్డకి ఇస్తే మేము 2, 3, 4, 5, 6 ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాం, ఇచ్చాం, ఇచ్చి తీరుతున్నాం. ఏదైనా అభివృద్ధి సంక్షేమం జరగాలంటే కేవలం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు వాళ్ళని సాధ్యమని చెప్పి గట్టిగా హెచ్చరిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఆదివాసుల అభివృద్ధిని, సంక్షేమం అడ్డుకునేటటువంటి మీలాంటి అరాచక